హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 2 భారీ శుభవార్తలు. సీఎం ఫైలుపై సంతకం సంబరాల్లో ఉద్యోగులు అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును ఒక్కసారిగా మార్చివేసేలాగా, వారి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేలాగా రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశం ఒక అత్యంత కీలకమైన నిర్ణయాన్నయితే తీసుకుంది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలనేవి పరిపాలనా సౌలభ్యం కోసం జరుగుతుంటాయి. కానీ ఈ నిర్ణయం లక్షలాది మంది ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలతో మరియు వారి యొక్క సామాజిక భద్రతతో ముడిపడి అయితే ఉన్నట్టు మనకు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో మరియు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పిఎస్‌యుస్, కార్పొరేషన్ లలో కూడా విధులను నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్లుగా మాత్రమే ఉండేది. ఈ యొక్క 60 ఏళ్లు నిండగానే వారు ఉద్యోగ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సొచ్చేది. అయితే మారుతున్న జీవన ప్రమాణాలు మరియు ఉద్యోగుల దీర్ఘకాలిక విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ఈ వయసును ఏకంగా 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఆమోదముద్ర వేయటం ఒక సంచలనంగా అయితే మారింది. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడింది. ఇది ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున ఆనందాన్ని నింపిందని చెప్పొచ్చు. ఇది శుభవార్త మొదటిది. ఈ నిర్ణయం వల్ల ప్రతి ఉద్యోగికి మరొక 2 ఏళ్ల పాటుగా అదనంగా ప్రభుత్వ సేవల్లో కొనసాగే ఒక గొప్ప మరియు అద్భుతమైన అవకాశం లభించినట్లయింది. సో, మరి దీన్ని కేవలం 2 ఏళ్ల కాల పరిమితి మాత్రంగానే చూడకూడదు. ఇది 24 నెలల అదనపు వేతనం, 24 నెలల అదనపు ఇంక్రిమెంట్లు మరియు వారి కుటుంబానికి లభించే అదనపు ఆర్థిక రక్షణ అనేది చెప్పవచ్చు. ప్రభుత్వానికి కూడా ఈ యొక్క నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే దశాబ్దాల తరబడి పనిచేసి ఎంతో అనుభవం సంపాదించినటువంటి నిష్ణాతులైన ఉద్యోగుల సేవలను ప్రభుత్వానికి మరికొంత కాలం పాటు అందుబాటులోకైతే ఉంటాయి. మరి దీనివల్ల ప్రభుత్వం పాలనలో నాణ్యత పెరుగుతుంది. మరియు కొత్తగా చేరిన వారికి మార్గనిర్దేశం చేసే అనుభవజ్ఞులు విధుల్లో ఉంటారు. అలాగే ఉద్యోగులకు తమ వృద్ధాప్యంలో రావాల్సిన పదవీ విరమణ ప్రయోజనాలు మరింత మెరుగ్గా అందటానికి, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుంది. అయితే ఈ కేబినెట్ సమావేశం కేవలం వయసు పెంపుతోనే ముగిసిపోలేదు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉండి ఎంతోమంది ఉద్యోగుల జీవితకాల స్వప్నమైన అత్యంత సంక్లిష్టమైన సమస్యలను గూడా ఈ యొక్క భేటీలో పరిష్కరించారు. అందులో అత్యంత ప్రధానమైనది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు. ముఖ్యంగా 2004 సెప్టెంబర్ నెల కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్‌లు వెలువడి, ఆ తర్వాత వివిధ సాంకేతిక కారణాల వల్ల విధుల్లో చేరిన సుమారు 11,000 మంది ఉద్యోగులందరికీ ఇప్పుడు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ చరిత్రలో ఒక మైలురాయి లాంటి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇప్పటివరకు వీరందరూ మార్కెట్ ఒడిదుడుకులతో కూడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ పరిధిలో ఉండేవారు. కానీ ఇప్పుడు వారిని ఆ యొక్క అనిశ్చితి నుండి తప్పించి స్థిరమైన భరోసానిచ్చే పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్‌లోకి చేర్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ యొక్క చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉద్యోగ సంఘాల ఏళ్ల తరబడి పోరాటం ఉంది. వారు తమ హక్కుల కోసం ఎన్నో ధర్నాలు, ఆందోళనలు మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూనే వచ్చారు. ఉద్యోగుల ఆవేదనను మరియు వారి కుటుంబాల అవసరాలను గుర్తించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్టకేలకు ఈ యొక్క పాత పెన్షన్ ఫైలుపై స్వయంగా సంతకం చేయడం విశేషం. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ యొక్క సాహసోపేతమైన నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఒక స్థిరమైన ఆదాయం మరియు గౌరవప్రదమైన జీవనం లభిస్తుంది. ఈ యొక్క అద్భుతమైన నిర్ణయాల పట్ల రాష్ట్రంలోని ఏపీ ఎన్‌జీఓ, ఏపీ జేఏసీ వంటి అన్ని ఉద్యోగ సంఘాల నేతలు మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం మాటలతోనే కాకుండా చేతులతో తమ సమస్యలను పరిష్కరించినందుకు ఉద్యోగులందరూ కూడా ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుంటూ ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న ఈ యొక్క 2 నిర్ణయాల వల్ల, అంటే పదవీ విరమణ వయస్సు పెంపు 62 ఏళ్లకు మరియు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు వంటి అంశాలతో లక్షలాది మంది ఉద్యోగులు మరియు వారి కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండనున్నాయి.
ఇది కేవలం ఆర్థిక ప్రయోజనం మాత్రమే కాదు, ఒక ఉద్యోగి తన జీవితాంతం ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రభుత్వం ఇస్తున్న అసలైన గౌరవం. వారి వృద్ధాప్యంలో ఎవరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బతకడానికి అవసరమైన ఆర్థిక భద్రతను ఈ యొక్క నిర్ణయాలైతే కల్పిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు, బాధ్యతలు ఉన్నవారికి ఈ యొక్క అదనపు 2 ఏళ్ల సర్వీసు కొండంత అండగా నిలుస్తుంది. ఈ నిర్ణయం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ పక్షపాతిగా తన ముద్రనైతే వేసుకుంది. సో, మొత్తానికి రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి కార్పొరేషన్స్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచింది ప్రభుత్వము. 2004 సెప్టెంబర్ కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత జాయిన్ అయిన 11,000 మందికి కూడా వీరికి ఓపీఎస్ అనేది వర్తింపజేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం సంచలనము. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు అదనంగా 24 నెలల వరకు జీతం మరియు పెరిగిన రిటైర్మెంట్ వయస్సు బెనిఫిట్స్ అనేది కూడా పెరుగుతాయి. సిపిఎస్ నుంచి ఓపీఎస్‌కి మారటం వల్ల ఉద్యోగులలో విశ్రాంత జీవనానికి పూర్తి స్థాయి ఆర్థిక భద్రత అనేది లభిస్తుంది. ఓపీఎస్‌లో మెరుగైన పెన్షన్ అనేది ఉంటుంది. అంటే ఆర్థిక భద్రత ఎక్కువ ఉంటుంది. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలను ప్రభుత్వం మరో 2 ఏళ్ల పాటు వినియోగించుకోన అవకాశం గూడా ఉంది. మరి 2 నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఒక భారీ నిర్ణయాన్ని ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచుతూ ఆమోదం తెలిపారు. అదేవిధంగా 2024 సెప్టెంబర్ లోపు నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ యొక్క చర్యల ద్వారా లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా మరియు సామాజిక భద్రత అనేది లభించనున్నాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.